ఏంటి ఆ డ్రైవింగ్? స్పీడ్ గా వెళ్ళు. ఫుల్ స్పీడ్ వెళ్తున్నానమ్మా. చిచ్చి చెత్త ఆటో. ఇంత డొక్కు బండిని నేను ఎక్కడా చూడలేదు. తిడతారే మీ తిట్లు ఆటోకి అర్థం కావు. నీకైనా గుర్రుండాలి కదా. వేస్ట్ ఆటోని పెట్టుకుని తయారుగా డబ్బులు కొట్టేయాలనుకుంటున్నావా? వెతవా. తిట్టకండి అమ్మా, మీ తిట్లు ఆటోకే కాదు నాకు కూడా అర్థం కావు. సరే రైట్కి తిప్పు. అలాగే అమ్మా. ఇది వన్ వే అమ్మా. నాకు తెలుసు, నాకు ఇది షార్ట్ కట్. పోనీ. మీకు షార్ట్ కట్టే, నా లైసెన్స్ కట్ చేసి ఫైన్ వేస్తా తెలుసా? ఏం భయం లేదు. నీ బండిలో ఉన్నది డిఐజీ కూతురు. ఆపితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. అవునా మేడం? మరి చెప్పరే. కనిపిస్తాడే సబ్ ఇన్స్పెక్టర్, నేరుగా గుద్దేస్తారు. నాకు ఫైన్ వేస్తావా? అక్కడంతా క్లియర్ చేయండి. బైక్ పక్కనే సార్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే సార్. ఎవరు నువ్వు? ఉద్యోగాలు మొత్తం ఊడిపోతాయి. బ్యాక్గ్రౌండ్ చూసుకొని రండి. ఏంట్రా అంత దింపు దింపు. మీ ఎస్ఐ సిఐ ఏఎస్పీ డిఎస్పీ మొత్తం డిపార్ట్మెంట్ ఎంత వచ్చినా నా గేర్ రాడు పేకలేరు. ఏంట్రా అంత కొవ్వింట్రా నీకు? కాదు పవర్ పవర్. సీదా బ్యాక్ సైడ్ సి. ఎవరున్నారా లోపల? ఎవరు లేరు సార్. ఎవరు లేరు? ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ నేను చూడాలా? నీ గేర్ బాక్స్ ఎవడో టచ్ చేయలేడా? రేయ్ సార్, ఈ గేర్ బాక్స్ బద్దలైపోవాలరా. నాన్న మన వాడు ఈసారి నేషనల్స్ కి సెలెక్ట్ అయిపోవడం గ్యారంటీ. నేషనల్ లెవెల్లో కాదురా, స్టేట్ లెవెల్లో వస్తే గొప్ప. జనం ఎర్రా వాడికి ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు, వాడికి ఏదైనా జాబ్ వచ్చేలా ట్రై చేయండి. వాడు బతుకుతాడు. ఏమిటి జనం? మళ్ళీ పరువు తీసేసిందిరా బాబు. ఏంటి మా అల్లుడు, నీ ఫ్యాన్స్ అంట ఎవరో ఇమ్మన్నారు. లేడీ ఫ్యాన్స్ కూడానా? మన గురించి అసలు ఏమా ఇంతకీ నువ్వు వస్తున్నావు లేదా? ఇక్కడేరా. ఆపండి. అదేరా 5 లాఠీలు ఇరిగినాయి. గొడవ మీ ట్రైన్ అన్నాడు. మా అన్నయ్యతో చెప్తానన్నాను. మీ అన్నయ్య లాడా గాడా సెంటర్లో బోర్డా ఏం పీకుతాడు అని నానా బూతులు తిట్టాడు. మా చెల్లిని తీసుకుని పక్కెళ్ళు. రామ్మా, రగిలిపోతున్నాడు. ఇవాళ రక్తపాతమే, నువ్వు చూడలేవు. Shout it out loud. Yeah, can you feel the power rising up your veins? Yeah, you never mess up with the man with the brains. Yeah, hey, man, what are you doing? You better run away. Come on, you're the one and only one. Kati. Never really ever show you any sympathy. ఫినిష్. నేను కాలేజ్కి వెళ్తున్నాను. చంపేస్తాడేమో. కొట్టు వదిలేయమని చాలు. తీసుకోన్నా, ఒకే దెబ్బ తల అడ్డంగా పగిలిపోవాలి. కొట్టనా? ఏంటి నేను కొట్టాలా? ఇద్దరం కొట్టుకుంటేనే కొట్లాడరా. కొట్రా. అదే నేను కొట్టడమా? ఆటో డ్రైవర్ అంటే ఎవరన్నా? కాకి బట్టలు వేసుకొని కష్టపడి కార్మికుడు, సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పే శ్రామికుడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక భాష, ఒక రజనీకాంత్. అలాంటి భాషతో నాకు గొడవ టూ మచ్ గా లేదు.
రోజ్ లాస్ ఎంత చెప్పన్నా కట్టేస్తాను. ఆటో డ్యామేజ్కి 500, 2000, బాడీ డ్యామేజ్కి 3000, మొత్తం 5000. ఆ, ఇంకొక 500 ఎక్కువే ఉందన్నా, తీసుకో. ఇంకెప్పుడేం తను గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్నా, నేను వచ్చి డబ్బులు కడతాను. తనని మాత్రం ఏమనుకన్నా ప్లీజ్. సరే వెళ్ళు. ఓకేగా? ఈ భాష చెప్తున్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా, వస్తా. వెళ్ళు. వీడి పేరు భాష అని తెలిసి రజనీకాంత్ సినిమాలు మానేస్తాం. కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దితే గుండె 18 ముక్కలయ్యేది. పోనీ 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 పోనీ. ఏంట్రా సొంత చెల్లెల్ని వాడేదో అంటే కాళ్ళబేరానికి వెళ్ళి డబ్బులు కట్టావు. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత రెచ్చిపోయావేంట్రా? కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నయ్య లేడుగా. రారా. ఆ, నాన్న నేను ముందే చెప్పాను కాలేజీలో చేరద్దని. నా మాట వినకుండా మొండి కేసు చేరావు. ఫస్ట్ టర్మ్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే కాలేజీ మారుతానంటావేంటి? ఏమిటి అలా దిక్కులు చూస్తావు? నాకు సమాధానం చెప్పకుండా. వాడు వస్తాడనా? వాడు వచ్చి నీకు సపోర్ట్ చేస్తాడనా? వాడు వస్తే కాళ్ళు విరగొడతాను. ఇక్కడ జరిగేది నీ టాపిక్ కాదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నాన్న, మందిగాని గొడవలో దూరేవాడు, మందిగాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు. వస్తా. ఇలాంటి పరికమాల సిద్ధాంతాలకు ఏం తక్కువ లేదు. ఇంకా నిలబడ్డావేంటే? వెళ్ళు. నాన్న నేను చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది? నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు. జాకెట్లు కొనమంటావు, తీరా కొన్నాక ఐస్ క్రీమ్ తెమ్మంటావు, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటావు, అదేచాక ఆటోలో పోతానంటావు. ఆఖరి తినే విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్, అన్ని రాంగ్ డిసిషన్స్. ఇదిగో చూడు, లైట్ వెలగాలంటే టీవీ స్విచ్ నొక్కితే లైట్ వెలగదు. ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్ లో నడుస్తుంది. జాగ్రత్త. నీళ్ళు తాగు నాన్న. సోది ఆపమంటావు? ఆపొద్దు నాన్న, తాగి కంటిన్యూ చెయ్యి. దాని కర్మ. అదే అమ్ముంటే దాని కన్నీళ్ళు తుడిచేది. అదే అమ్ముంటే థ్యాంక్ యూ నాన్న. ఒరే ఆగో, రేపు దాని అత్తగారింటికి వెళ్ళి కూడా మేనేజ్ చేయగలవా? అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టడానికి ట్రై చేయరా. ఇప్పుడు తమ ప్రోగ్రామ్ ఏంటి సార్? గ్రౌండ్ లో ఉండేది బాలకు పుల్లుగా గాలి కొట్టుకోవడము, పొద్దుగుంకే దాకదని తన్నుకోవడమేగా. నువ్వు ఇల్లు కడుగు తల్లి, నన్ను కడక్కు. రా టిఫిన్ చేయవా? టైం అయిపోయింది. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. నీ అబ్బా బైక్ ఒకటి మొహానికి. లిఫ్ట్ అయ్యండి, లిఫ్ట్ 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 లిఫ్ట్. లిఫ్టా? పర్లేదండి. ఎక్కడి దాకా? ఫుట్బాల్ గ్రౌండ్కి. ఎక్కు. ఇట్స్ ఓకే. ఈరోజు డేట్ అండ్ టైం మీ డైరీలో నోట్ చేసుకోండి. ఎందుకు? మీ లైఫ్ ఏదో మర్చిపోలేని రోజు కాబోతుంది. దేనికో? మీ వెనక్కి వచ్చింది ది గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ రామకృష్ణ. జస్ట్ ఆఫ్టర్ 1 year మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దిగు.